వాయిస్ ఆఫ్ మంజాల్సింది స్వాగతం సుస్వాగతం. మావి గన్. ఈ మావి గన్ పేలినట్లు పేలింది. ఇప్పుడు ఈ స్లోగన్, దీన్ని జగన్ ఇచ్చేట స్లోగన్ అనుకోవచ్చా, ప్లాన్ అనుకోవచ్చా? అది ప్లాన్ అయినా స్లోగన్ అయినా గన్ను పేలినంతగా పేలింది, ఎక్కువగా వైరల్ అయింది. జగన్ ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఈ మావి గన్ ఏంటి? అతను చెప్పింది ఏంటంటే మచిలీపట్నంలో ఇంగ్లీష్ లో రాస్తే మొదటి 2 అక్షరాలు మా, విజయవాడ మొదటి 2 అక్షరాలు విఐ మావి, గుంటూరు ఆ గుంటూరు 3 అక్షరాలు GUN. ఈ 3 కలిపితే మావి గన్ అన్న పేరుతో మనం ఒక రాజధాని ఏర్పాటు చేసుకుందాం. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కారిడార్ గా ఏర్పాటు చేసుకొని దాన్ని మావి గన్ పేరు పెట్టుకుందాం అన్నాడు ఆయన. అంటూనే మాట అన్నాడు, మావి గన్ లో గన్ ఉంది కాబట్టి, జగన్ లో గన్ ఉంది కాబట్టి, బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు కాబట్టి పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ రాజధానిగా మాత్రం ఈ మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని మనం ఒక రాజధాని ఏరియాగా కారిడార్ గా పెట్టుకుందాం అని అన్నాడు. నిజంగానే ఆ తర్వాత రోజు చంద్రబాబు నాయుడు జగన్ ఏమో మాట్లాడుతుంటాడు, ఏదో పేరు, ఆ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు. అందుకే ముందు రోజు జగన్ చెప్పాడు, ఈ పేరు చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదు, ఎందుకు గన్ ఉంది కాబట్టి, జగన్ లో గన్ ఉంది కాబట్టి అని. దాని మీద ట్రోల్ అవుతుంది. ఇంకా రకరకాల పేర్లు తయారు చేశారు ఒక్కొక్కరు, ఇలా పేరు పెట్టుకుందా, అలా పేరు పెట్టుకుందా అని, ఇలా బాగా ట్రోల్ గురైంది. కానీ ఒక్క విషయం చూడండి, ఆయన చెప్పిన పేరు కరెక్ట్ కాదేమో కానీ ప్లాన్ కరెక్ట్, ఖచ్చితంగా చెప్పడం. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగానే, జగన్ చెప్పిన విధంగా 10,000 కోట్ల రూపాయలు ఉంటే చాలు అద్భుతమైన రాజధాని తయారైపోతుంది. అలా కాకుండా ఈ విధంగా అయితే 2 లక్షల కోట్లు పైగా ఖర్చు అవుతుంది. ఈ 2 లక్షల కోట్లు భరించే స్థితిలో మన స్టేట్ గవర్నమెంట్ ప్రజెంట్ లేదు. సో అందుకోసమే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకు ఒక కారిడార్ ఏర్పాటు చేసి అదే మన స్టేట్ రాజధానిగా మార్చుకుందాం అన్నాడు. దానికి కారణం విజయవాడలో దాదాపు 20 లక్షల పైగా జనం ఉన్నారు. అలా గుంటూరు, మచిలీపట్నం ఇవన్నీ చూస్తే టోటల్ గా 30 లక్షల మంది వరకు జనం ఉన్నారు. ఇప్పుడు రాజధాని కట్టడం అంటే ఖాళీ ప్రదేశంలో మనం బిల్డింగ్ కడితే ప్రజలు ఎక్కడికి నుంచి వస్తారు? ప్రజలు ఉన్న చోట రాజధాని ఉండాలి, రాజధాని ఉన్న చోట ప్రజలు రారు. అలా వస్తారు, కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు పట్టేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమరావతిలో మనం బిల్డింగ్ కట్టే అనుకుందాం. కట్టిన తర్వాత ఎంతమంది ప్రజలు అక్కడికి వస్తారు? ఒకవేళ ప్రజలు వచ్చినా అప్ అండ్ డౌన్ చేసుకుని వెళ్తారు. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు అమరావతి సెక్రటరీలో పనిచేసిన ఉద్యోగస్తులు అమరావతిలో ఉంటున్నారా? వాళ్ళు మళ్ళీ ట్రైన్లకి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. చాలా మంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, లేదా విజయవాడ వెళ్ళిపోతున్నారు, విజయవాడలో ఇల్లులు తీసుకొని. అంతవరకు మన డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారా? ఆయన అమరావతిలో ఉంటున్నారు, అమరావతి వస్తామండి, కానీ మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతారు. వారం 4-5 రోజులు హైదరాబాద్ గడుపుతారు. చంద్రబాబు నాయుడు అంతే, లోకేష్ అంతే. మరి ఎవరు అక్కడ ఉండటం లేదు. మరి మీరే ఉండకపోతే ప్రజలు ఎందుకు వచ్చి అక్కడ ఉంటారు? ఉద్యోగస్తులు ఎందుకు వచ్చి అక్కడ ఉంటారు? కనీసం కామన్ సెన్స్ కోసం కదా ఇది. ఎందుకంటే అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, బిల్డింగ్లు లేవు, ఏవో కొన్ని కట్టారు అంతే, అది కూడా తాత్కాలిక బిల్డింగ్లు. సో ఇటువంటి ప్రాంతంలోకి ఉద్యోగస్తులు కూడా అక్కడ వచ్చి ఉండడానికి, స్టే చేయడానికి అవకాశం లేని పరిస్థితి. మరి ఇప్పుడు మన బిల్డింగ్లన్నీ కట్టుకుంటూ వెళ్ళి వీళ్ళందరినీ అక్కడికి అలవాటు చేసేకి ఎన్ని సంవత్సరాలు పట్టేస్తుంది? సో అందుకోసమే జనం ఉన్న చోట ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇప్పుడు మచిలీపట్నం నుంచి కానీ మనం విజయవాడ, గుంటూరు వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్థలాలు కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి. అంతేకాదు రెడీగా ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి, జనాలు ఉన్నారు. సో ఈ ప్లాన్ లో తప్పే ఉంది అసలు? ఆయన చెప్పిన ప్లాన్ అయితే అది కరెక్టే కదా అనిపిస్తుంది. ఒక ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి మనం బిల్డింగ్ అన్ని కట్టుకొని ప్రజల్ని రప్పించుకొని ఇవన్నీ అలవాటు చేసుకొని అక్కడ ఒక వాతావరణం ఏర్పాటయ్యి ఇదంతా జరిగేసరికి చాలా టైం పట్టేస్తుంది. అంతేకాకుండా ఈరోజు అమరావతి పరిస్థితి ఎలా ఉంది, వర్షం పడితే అక్కడ చెరువు అయిపోతుంది. వీళ్ళంతా కూడా ఎలా జర్నీ చేస్తారు, అక్కడ ఊళ్ళో ఎలా తిరుగుతారు, ఆ ఇంట్లో కూడా వాటర్ వచ్చేసాయి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇన్ని పాటలు ఎందుకు పడాలి? అక్కడ ఇన్ని పాటలు కూడా అక్కడ ఉండవలసిన అవసరం వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది, లైటింగ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. అన్ని ఉన్న చోట వదిలేసుకొని అది తక్కువ కడితే 10,000 కోట్ల రూపాయలతో పూర్తి రాజధాని 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు దర్జాగా. ఇవన్నీ వదిలేసుకొని నేను పట్టిన కుందేలు 3 కాళ్ళు అని చెప్పేసి నేను అమరావతిలో పెడతాను, రాజధాని అమరావతిలో పెడతానని అంత పట్టుబట్టవలసిన అవసరం ఆయన కూడా లేదు. మరి అంత పట్టుబడుతున్నాడంటే దాని అర్థం ఏంటి అసలు? మరి అక్కడ బిల్డింగ్ కట్టడం కూడా అంత 11,000 రూపాయలు 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటున్నారు కదా. అసలు అంత ఖర్చు అవసరమా? అంటే అందులో లేదు అవినీతి ఉందా? ఆల్రెడీ కొంత మింగేశారా? అందుకు భయపడుతున్నారా మళ్ళీ ఇంకొక చోటకు రావడానికి? మరి దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు రానంటున్నారు? మరి జగన్ అంటున్నారు కదా గన్ ఏంటి, మావి గన్ ఏంటి అని. కొన్ని పేరు మార్చుకోండి, పేరు మార్చేస్తే అయిపోయింది. ప్లాన్ ఎందుకు మార్చాలి? ఆయన ఏదో అలా చెప్పుంటాడు, 3 ఊర్లు కలిపి జ్ఞాపకం ఉండడం కోసం అలా చెప్పుంటాడేమో, కానీ ఆ పేరు ప్రతిపాదన తప్పేమో, కానీ ప్లాన్ మాత్రం తప్పు కాదు. నిజంగా అలాగే చేస్తే మన రాజధాని అద్భుతమైన రాజధాని తయారైపోతుంది. మనకి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో. ఎవరైనా ఏమనుకుంటారు, తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ఉన్నది కావాలనుకుంటారు కదా. అంతేగాని ఎక్కువ ఖర్చుతోటి ఎక్కువ టైం తీసుకొని ఎప్పటికో తయారయ్యే రాజధాని కంటే ఇది బెటర్ కదా.
ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తే మంచిది. ఇక్కడ జగన్ చెప్పాడని కాదు. శ్రీకృష్ణ కమిటీ ఏమన్నదండి? శ్రీకృష్ణ కమిటీ అయితే ఈ అమరావతి ప్లేస్ పెట్టొద్దు అన్నది. ముఖ్యంగా పంట పొలాలు ఉన్న చోట అసలు రాజధాని పెట్టొద్దు. అలాగే ప్రభుత్వ భూములు ఉన్న చోట పెట్టమని శ్రీకృష్ణ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసి మన తెలంగాణ మనం విడిపోయేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రతిపాదన చేసింది, రికమెండ్ చేసింది. పంట పొలాలు ఉన్న చోట పెట్టొద్దు, అది ఎక్కువ ఖర్చు అవుద్ది ప్రభుత్వానికి, కాబట్టి ప్రభుత్వ భూములు ఉన్న చోటే ప్రైవేట్ భూములు కొనకండి అని చెప్పింది. ఆ కమిటీ ఇంకా నివేదిక పూర్తి ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు విభజిత రాష్ట్రానికి మొదటి సీఎం అయిన తర్వాత ఎవరు మన నారాయణ మంత్రితో మనకి ఒకరిద్దరు పత్తిపుట్టు పుల్లారావు గారు ఇంకొకరితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ రిపోర్ట్ రాకముందే వీళ్ళు ఇచ్చేశారు. అసలు రాజధాని ప్రపంచంలో ఎవరు కూడా రాజధాని కట్టలేదు, తెలుసుకోండి. ఎవరు రాజధాని కట్టలేదు. రాజధాని జనం ఉన్న చోట పెట్టుకుంటే అది అలా డెవలప్ అయింది. కట్టుకొని డెవలప్ చేసి జనాలు తెచ్చుకొని ఇవన్నీ చేయడం ఇంపాసిబుల్ థింగ్. మరి ఆ మాత్రం బుర్ర శ్రీకృష్ణ కమిటీకి లేదా? శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ లేవా? వాళ్ళు రిటైర్డ్ జడ్జెస్ నాకు తెలిసి. వాళ్ళు కొంత నిపుణుల్ని సహాయం తీసుకొని మొత్తం స్టేట్ అంతా తిరిగి ఎక్కడ బాగుంటుందో ఒక అంచనా వేసి వాళ్ళకి నివేదిక ఇచ్చారు. కానీ మీరేం చేశారు? మీ సొంత నివేదిక మీరే, ఇందులో నిపుణులు ఎవరో కూడా తెలియదు, ఏర్పాటు చేసుకుని ఆదరా బాదరగా అమరావతిలో పెట్టారు. దీనివల్ల ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు అయింది. దానివల్ల బెనిఫిట్ ఏమొచ్చింది? అసలు ఇప్పటికీ అలాగే ఉంది. వర్షం పడితే చెరువే. ఇవేం మనం కొత్తగా చెప్పినవి కాదు, టీవీలో చూపిస్తున్నారు. సో అందుకని చెప్తున్నాను, మావిక్ గన్ పేరు మార్చుకోండి, ప్లాన్ మాత్రం మార్చకండి. ఆ ప్లాన్ ఆమోదించి చూడండి. ఇప్పుడు చాలా మంది మేధావులు అదేం తప్పేం కాదు, కరెక్టే అని మేధావులు చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు. ఎవరో ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు, అపోజిషన్ అంటే జగన్ అంటే పడిన ఈ మావిక్ గన్ పేరుతో ట్రోల్ చేస్తున్నారు, కానీ ఆ ప్లాన్ మాత్రం ట్రోల్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజునాథ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.